డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అప్లికేషన్ ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం పడితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 3 బటన్స్ క్లిక్ చేసినట్లయితే కనుక రిజిస్ట్రేషన్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్ దగ్గర నీట్ ఆల్ టికెట్ నెంబరు అంటే రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీ నేమ్ నీట్లో ఎలా అవుతుందో అలా రావడం అయితే జరుగుతుంది. మీరు మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసి, అంటే పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేసో మళ్ళీ రీఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ ఐడి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి కూడా రావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పి క్లియర్ టు లాగిన్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. క్లియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి యూజర్ ఐడి ఎంటర్ చేసి ఆల్రెడీ వచ్చింది కదా అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి అన్నమాట. లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా సర్వీసెస్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ అని అయితే క్లిక్ చేయండి అన్నమాట. ఈ అప్లికేషన్ సబ్మిషన్ లో మీరు పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్, స్పెషల్ కేటగిరీస్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఈ 5 ప్రాసెసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో నీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎస్ఎస్సికి సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్, జెండర్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని అయితే క్లిక్ చేసి అనమాట. మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసి అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే సో ఫీ పేమెంట్ చేయమని అయితే చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరైతే పే అయితే చేయొచ్చు అనమాట. పే చేసిన తర్వాత అగ్రీ టు ఏదైతే అయితే సెలెక్ట్ చేసుకోండి, అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర టిక్ మార్క్ చెక్ చేసి పే నౌ అయితే క్లిక్ చేయనమాట. పేమెంట్ అండ్ సమ్మరీలో పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ అన్సక్సెస్ఫుల్ అని వచ్చినట్లయితే కనుక కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. విత్ ఇన్ 2-3 అవర్స్లో మీకైతే మళ్ళీ సక్సెస్ఫుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కార్డులో నుంచి డెబిట్ అవ్వనట్లయితే కనుక మీరు మళ్ళీ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అనేది లోకల్ ఏరియా ఎవరైతే చదువుకున్నారో ఆంధ్ర రీజన్ కానీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో కానీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళైతే 6th క్లాస్ నుంచి వాళ్ళ మార్క్స్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో స్కూల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి కూడా, ఏ ఇయర్లో చదివారు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రీజియన్ కింద ఏ రీజియన్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీయా లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎవరైతే ఇది లోకల్ రీజియన్లో ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నాను ఫస్ట్. ఓకే, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కానీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ, నీట్ ర్యాంక్ కార్డ్, ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రీవ్యూ అప్లికేషన్ అని అయితే రావడం అయితే జరుగుతుందట. ప్రీవ్యూ అప్లికేషన్ అని క్లిక్ చేసేయండి. వెంటనే చేసిన వెంటనే మీరు ఏవైతే ఎంటర్ చేస్తారో ఇవన్నీ అయితే రావడం అయితే జరుగుతాయి అన్నమాట. ఒకసారి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పి చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అని చెప్పి ఓకే అని మీద క్లిక్ చేసింది. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుందట. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో, ఉస్మానియా యూనివర్సిటీ చదివి నుంచి వచ్చిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు రీజియన్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ అని అయితే రావడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ ఎస్ అని అయితే నొక్కండి. ఎస్ అని నొక్కినట్లయితే కనుక ఇక్కడైతే మనకి ఇచ్చారన్నమాట. క్లిక్ చేసిన వెంటనే 2 ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టాటస్ యాజ్ పర్ జిఓ నెంబర్ 132, 171, 129 ఇఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ.
ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. ఆర్ యూ క్లైమింగ్ ఏపీ ఎన్ఎల్ అని చెప్పి అయితే ఇచ్చారన్నమాట. ఈజీ నుంచి ఏపీ వరకు మైగ్రేట్ అయినట్లయితే కనుక ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని చెప్పి ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఫైనల్ రీజన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేస్తుంది అనమాట. సో మీరు వచ్చిన వెంటనే చెప్పాను కదా, డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీఎన్ఎల్ ఎవరైతే క్లిక్ చేసుకున్నారో వాళ్ళకైతే 3 డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ పేరెంట్స్ ఇఫ్ స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. మీ పేరెంట్స్ 10 years వరకు స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ పేరెంట్స్ది అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదు ఎంప్లాయీ సర్టిఫికేట్ పేరెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నట్టుగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం 500 KB అయితే ఉండాల్సి ఉందని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు మీకైతే ఫైనల్ రీజన్ ఏపీఎన్ఎల్ కింద మారడం అయితే జరుగుతుంది. అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే కనుక డాక్యుమెంట్స్ అప్లోడ్కి అయితే మీరైతే వెళ్ళిపోతారు. ఇక్కడ చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. రీజియన్ వచ్చేసి నాన్ లోకల్ అనుకోండి. నాన్ లోకల్ క్లిక్ చేసి ఎస్ అని అయితే క్లిక్ చేసి అనమాట. అక్కడ చెప్పారు కదా మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ కానీ పేరెంట్స్ కానీ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వర్కింగ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నట్టుగా ఎంప్లాయీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమక్లైన్ అని చెప్పి అయితే ఫైనల్ రీజన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సేవ్ మీద క్లిక్ చేసేసి సేమ్ గా అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీకు ఏవైతే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేవ్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారో చెక్ చేసుకొని అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట.